వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతికి భయపడే జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు పారిపోయాడా అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఖరి చూసిన తర్వాత ఆయన పారిపోయాడని అనుకోవాలి. నిజంగానే ఈరోజు అమరావతికి సంబంధించి ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది ఏపీ అసెంబ్లీ వేదికగా. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానం ఆమోదించిన తర్వాత దాని డ్రాఫ్ట్ రూపంలో కేంద్రానికి కూడా పంపిస్తూ ఉన్నారు ఏపీ ప్రభుత్వం. అంతేకాదు ఇక రేపు 1వ తేదీ కానీ 2వ తేదీ కానీ అటు కేంద్రంలో కూడా పార్లమెంటు వేదికగా ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ముందుగా క్యాబినెట్ మీటింగ్ కూడా జరగబోతోంది. క్యాబినెట్ మీటింగ్లో ఈ తీర్మానానికి సంబంధించిన అంశాల మీద చర్చించిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్ తర్వాత దాన్ని ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. ఉభయ సభలు రెండిట్లో ఆ తీర్మానం పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి అనుమతి కోసం రాష్ట్రపతి భవన్కు పంపిస్తారు. అక్కడి నుంచి రాష్ట్రపతి అనుమతి తర్వాత ఒక గెజిట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే అమరావతికి పూర్తి స్థాయిలో గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఒక చట్టబద్ధత కల్పించినట్టే. ఇక జన్మలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఇంకోసారి లేకపోతే వాళ్ళ చెల్లి వచ్చినా, వాళ్ళ తల్లి వచ్చినా, వాళ్ళ తండ్రి లేచి వచ్చినా, ఎవరు వచ్చినా అమరావతిని ఎక్కడా కూడా టచ్ చేయలేని విధంగా ఈరోజున ఆ స్థాయిలో ఒక గెజిట్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. దీనికి సంబంధించే అటు లీగల్గా కూడా ఉన్న ప్రొసీడింగ్స్ అన్నీ ఉన్న అడ్డంకులు అన్నింటినీ కూడా ఏపీ ప్రభుత్వం కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేసింది. అటు కేంద్రం కూడా ఈ అంశం మీద అయితే ఫోకస్ పెట్టింది. సో ముందుగా ఏదైతే ఈ విషయం మీద అటు చంద్రబాబు నాయుడు కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కానీ ఒక సీరియస్ ప్రయత్నం చేయడం, ఎందుకంటే గత బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అమరావతిని విధ్వంస రచన చేసిన అనుభవం ఉంది కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. దట్టు ఇక్కడ ఒకటి ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఏదైతే అమరావతి కేంద్రంగా అనేక అరాచకాలు ఎలా జరిగాయో 5 ఏళ్లలో ఇప్పుడు కూడా అంతే. ఒకవైపు దాన్ని వేసల రాజధాని అంటారు, ఒకవైపు అమరావతిని మేమే కడతామంటారు వైసీపీ నుంచి, ఒకవైపు అక్కడ పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి ఎల్ఎన్టీ అండ్ మేఘకు సంబంధించి పైపులు తగలబడతా ఉంటాయి. ఇలా ఏదో ఒక విధ్వంస రచన జరుగుతూ ఉంది అమరావతి కేంద్రం. ఇంకోవైపు రైతులను రెచ్చగొడుతూ ఉంటారు, ఇంకోవైపు ల్యాండ్ పూలింగ్ మీద విమర్శలు చేస్తారు, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు అమరావతిని అడ్డం పెట్టుకుని ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుంటున్నారంటూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళందరి నోళ్ళు మూతపడాలి అంటే అమరావతికి చట్టబద్ధత కావాల్సిందే. రేపు ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా సరే దీన్ని కదిలించకుండా ఉండాలి అంటే, జగన్మోహన్ రెడ్డి లాగా ఏ తొగ్లక్ నిర్ణయమో 3 రాజధానుల నిర్ణయమో ప్రకటించకుండా ఉండాలి అంటే అమరావతికి ఒక స్ట్రాంగ్ వాయిస్ ఉండాలి. ఒక స్ట్రాంగ్ వాయిస్ ఎప్పుడు వస్తుంది? దానికి అంతే శాంటిటీ ఉన్నప్పుడు, లీగాలిటీ ఉన్నప్పుడు. అందుకే దానికి చట్టబద్ధత ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ చేశారు. మోడీ కూడా దాన్ని వెల్కమ్ చేయడం జరిగింది. మోడీ కూడా ఈ విషయంలో పునర్నిర్మాణంలో తాను ఎలాగైతే భాగస్వామి అవుతా అన్నారో అంతే సీరియస్గా మోడీ కూడా ఈ అంశంలో ఇన్వాల్వ్ అయ్యారని అనుకోవాలి. అందుకే పార్లమెంటు వేదికగా కూడా ఈ తీర్మానం పాస్ కాబోతూ ఉంది. అయితే ఇలాంటి ఒక కీలక నిర్ణయం ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం ఉండాలి. ఇది విధానపరమైన నిర్ణయం. ఏ చిన్న చిన్న ఇష్యూస్ అయితే దాన్ని మాట మార్చొచ్చు, మడమ తిప్పొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ అమరావతి అనేది ఒక విధానపరమైన నిర్ణయం, ఒక రాజధాని, అది ఒక సెంటిమెంట్ ఏపీ ప్రజలకి. ఏపీ మొత్తానికి కూడా ఈరోజు అమరావతి ఏకైక రాజధాని అనే ఒక సెంటిమెంట్ అది. ఆ సెంటిమెంట్ అంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీగా అటు ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో జగన్మోహన్ రెడ్డికి అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. సో కానీ జగన్మోహన్ రెడ్డి ఆ తీర్మానం ప్రవేశపెడతా ఉంటే తనకు కనీసం ప్రజలంటే గౌరవం లేదు. 2019లో అమరావతి ప్రాంతంలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచారు. కనీసం ఆ విశ్వాసం కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి. తనకు ఆ తీర్పిచ్చి తన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు భరించిన ప్రజలకు కూడా ఆ స్థాయిలో ఆయన గ్రాటిట్యూడ్ చూపించట్లేదు. కనీసం ఆయన అసెంబ్లీ రాకపోగా రాను అని చెప్పడు, లేకపోతే వస్తాను అని చెప్పడు, లేకపోతే అసెంబ్లీకి రాకపోయినా నా మద్దతు ఉంటుంది అమరావతికి అని మాత్రం ఒక క్లారిటీ అయితే, ఒక క్లియర్ కట్ ప్రకటన అయితే ఆ పార్టీ నుంచి రాదు. అది కూడా కాక కనీసం అమరావతి తాడేపల్లిలో కూడా కూర్చున్న అసెంబ్లీ వేదికగా ఏం జరిగింది? ఆ తీర్మానం ప్రవేశపెట్టే క్రమంలో ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడారా? ఏమైనా ల్యాప్సెస్ ఉన్నాయా? తన వ్యక్తిగతంగా ఏమైనా టార్గెట్ చేశారా? లేకపోతే దీంట్లో ఇంకేమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా అని ఎక్కడ కూడా ఆయన స్టడీ చేసే ప్రయత్నం చేయలేదు. ఏకంగా వెళ్ళి యలహంకలో కూర్చున్నాడు, బెంగళూరు వెళ్ళి. ఇది ఎవరిని అవమానించడం? ఇది ఏపీ ప్రజలు, అమరావతిని ఒక్కటే కాదు, జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజల్ని అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మిమ్మల్ని సుదీర్ఘకాలం భరిస్తూ ఉన్నారు ఏపీ ప్రజలు. 5 ఏళ్ల పాటు 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నేతగా భరించారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు మీ అరాచకాలు చేస్తూ ఉన్నాం మీ ప్రభుత్వం పేరు చెప్పి. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా భరించారు. ఈరోజు మరోసారి ప్రతిపక్ష నేతగా బేర్ చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రజలకి వీసమెత్తు గౌరవం ఇవ్వకుండా, వీసమెత్తు గ్రాటిట్యూడ్ లేకుండా ఈరోజు అమరావతి అవమానించడం అంటే ఏపీ ప్రజలను కూడా అవమానించడమే జగన్మోహన్ రెడ్డి. అంత లెక్కలేనితనంతో వెళ్ళి ఈరోజు యలహంకలో జగన్మోహన్ రెడ్డి దాంకున్నాడు అనుకోవాలా, పారిపోయాడు అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి వ్యక్తి రాష్ట్రంలో ఉంటే రేపు నుంచి అమరావతి వైపు ఏ పరిశ్రమ అయినా చూడాలంటే వస్తాయా? అందుకే కదా ఆ భయంతోనే ఈరోజు దీనికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో మాత్రం
తను జన్మలో సరిదిద్దుకొని తప్పైతే చేశాడని అనుకోవాలి అమరావతి చట్టబద్ధత విషయంలో. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పారిపోయాడని మనం అనుకోవాలి. ఆయన తప్పించుకున్నాడు, ఈ విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. మరి రేపటి నుంచి అయినా ఏపీ ప్రజలకు ఒక ప్రతిపక్ష నేత హోదాలో మీ విధాన నిర్ణయం ఏంటి దీంట్లో అంటే ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి చూడాలి. దీన్ని బట్టే అతను ఏంటి అనేది కూడా రేపటి నుంచి మనం అసెస్ చేసుకోవచ్చు అమరావతి విషయంలో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.